నమస్తే మిత్రులారా, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాటగాలం టీవీ. ఈరోజు ప్రధాన వార్త, ఖమ్మం కార్పొరేషన్లో దానమాయిగూడెం డబుల్ బెడ్రూమ్ల దగ్గర జరిగినటువంటి సంఘటన. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి బోడా వీరన్న పైన డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నటువంటి ప్రసాద్ అనే ఒక వ్యక్తి అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ అయినటువంటి బోడా వీరన్న మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అసలు ఆరోపణలు ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని మనం ఇప్పుడు మన పోరాటగాలం టీవీతోని మల్లెలమడుగు డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ బోడా వీరన్న గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు బోడా వీరన్న. అసలు ఏం జరిగిందండి అసలు అక్కడ? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చిన కాడ నుంచి కూడా ఆడ నేను వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో పనులు చేసి పెడుతున్నా. రోడ్లు కానీ కాలువలు కానీ ఎటువంటి అయినా అభివృద్ధి చేసి పెడుతున్నా. ఆఫీసుల దగ్గర పోయి మరి లీడర్ల దగ్గర పోయి మరి మాట్లాడటం చేయటం అన్నీ చేస్తుంటే కొంతమంది వ్యక్తులు వారవలేక నా మీద ప్రతిదీ ఆరోపణలు చేయటం. వాళ్ళు ఎవరైనా వారవలేక అంటే ఇప్పుడు అలా రోడ్లు వేశారు, కొత్త రోడ్డు వేశారు. ఆ రోడ్డు అంతకుముందు స్టార్టింగ్ 2 సంవత్సరాలు అవుతుంది మట్టి పోసి. ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు రోడ్డు? అది మన రాపర్తి నగర్ టీఎన్ఎస్ కాలనీ కాడ నుంచి మల్లెలమడుగు డబుల్ బెడ్రూమ్ వరకు వేశారు. ఆ రోడ్డు వేసేటప్పుడు ఆడ ఒక అమ్మవారిని పెడదాం అనేది మాకు ఐడియా వచ్చి అమ్మవారిని పెట్టమని చెప్పి నేను పెడదామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అడిగారు పెట్టమని చెప్తే పెడదామని చెప్పా. అప్పుడు పెడదామని చెప్పేటప్పటికి వీళ్ళు ఏమని చేస్తారంటే కాంట్రాక్ట్ నాకు 2 లక్షలు ఇచ్చిండు గుడి కట్టడానికి అని చెప్పి ముస్లిమ్స్ వాళ్ళకి పుల్లబెట్టారు. అంటే ఎవరు వ్యక్తులు వ్యక్తులు ప్రసాదే కాబట్టి పేరు రాట్లే బయటికి. ప్రసాదే చేస్తాడు. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అడిగారు, అన్న నీకు 2 లక్షలు ఇచ్చారట, మరి మీ అందరం కూడా నీ మనుషులేం కదా, నీ అంటే తిరుగుతున్నాం కదా మేము, మరి మాకు కూడా 1 లక్ష, వాళ్ళకు 1 లక్ష, మాకు 1 లక్ష అని అన్నారు. అసలు ఎవరు ఇచ్చారమ్మా, ఎవరు ఇలే కదా అని అన్న. అంటే నీకు ఇచ్చారని తెలిసిందని అన్నారు. అయితే ఎవరైతే అన్నారో అతని మీద నేను కేసు పెడతాను ఆ రోజు డిసైడ్ అయినా. కేసు పెడతాంటే ఆయన అన్నట్టుగా ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఒక సంవత్సరం క్రితం మాట. ఇది ఆ సంవత్సరం క్రితం మాట జరిగింది. రోజు ఇదే ప్రచారం జరుగుతుంది. ఈ 4 రోజుల క్రితం నా అనుచరుడు, నేనంటే అభిమానించే ఒక యాకోబు వాళ్ళ భార్య కూడా పర్వీన్ అనే అమ్మాయికి పోయి ఇగో వీరన్న అన్నట కాంట్రాక్ట్ అయినా 2 లక్షలు ఇచ్చిందట, తీసుకున్నాడట అన్న అని చెప్పి ఈ అమ్మాయి ఆ పర్వీన్తో చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను మున్సిపాలిటీతో తిరుగుడు, మళ్ళీ లీడర్ల దగ్గర తిరుగుడు, శ్రీనివాస్ రెడ్డి దగ్గర తిరుగుడు, దాగిరెడ్డి గారి దగ్గర తిరిగి నేను డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి చేస్తుంటే నా మీద నిందలేటమైందని చెప్పేసి మీ ఆయన్ని పిలవటం జరిగింది. వాళ్ళ దగ్గర తిరిగేటాళ్ళతో పిలిపించినాం. మాట్లాడదామని పిలిస్తే ఆయన నా చాదగట్లే నేను రానని చెప్పిన. అంటే మీరు ఒక్కళ్ళు వెళ్ళారు, ఇంకెవరిని తీసుకొని వెళ్ళారు అక్కడికి? మేము అక్కడ ఉన్న పెద్ద మనుషులు తీసుకొని అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లో 4, 5 కూడా 10 మంది పోయినాం. అక్కడ వాళ్ళ పెద్ద మనుషులు తీసుకొని పోయినాం. ఎవరింటికి వెళ్ళారు? ఎవరింటికి పోలే, మేము ఆడ ఒక చెట్టు ఉంది, ఆ దిమ్మె కాడికి పిలిచినాం. రాకపోతే ఆడ పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన రెడ్డి అని, ఆ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర పోయినాం మేము. రెడ్డి మరి కింది పిలువ మాట్లాడదాం, అసలు ఎందుకు వస్తున్నాయి, నేను తీసుకున్నట్టు అన్నది ఎవరు, ఏ కాంట్రాక్ట్ నాకు ఇచ్చిండో రుజువు చేయమను, అసలు పిలువ అన్నప్పుడు అతను ఏమంటాడు పైనుంచి, అసలు మీరెవడరు అన్నది, మిమ్మల్ని ఎవడరు అన్నది అని చెప్పి ఇష్టం అనేది 3 అడుగు తిట్టిన తర్వాత నా పెద్ద మనుషులు వస్తారు, వచ్చినప్పుడు నేను కిందికి వస్తా, అప్పుడు మాట్లాడదాం దగ్గడని చెప్పి అన్నాడు. అన్న తర్వాత 59వ డివిజన్ టీఆర్ఎస్ ఆయన ఉండు రవితో మాట్లాడినంట. రవి నాకు ఫోన్ చేసి అన్న వద్దన్నా మనం మాట్లాడదాం అన్నాడు. రమ్మంటే రేపు మాట్లాడదాం అన్న అని చెప్తే మేము వచ్చేసినాం. మరి దానిపై సాయంత్రం కేసు పెట్టాడు. అంటే ఏంటి అసలు ఇప్పుడు మీ అడగటానికి వచ్చినావు, అడగటానికి వస్తే కొడడానికి వచ్చారని చెప్పి నువ్వు కేసు పెట్టాం ఎక్కడిది? కొట్టాలని కూడా నీ ఇంట్లోకి రావాలి కాబట్టి నువ్వు రాలేగా, మళ్ళీ నేను కొట్టిన బజార్లో నువ్వు వెళ్తావుగా, నీ కొట్టడానికి వచ్చిన వాళ్ళం అయితే నేను ఎందుకు పిలుస్తాం మేము కిందకి? అది మాట్లాడటానికి పిలిచారు మీరు? మాట్లాడడానికి పిలిచినాం మేము, సామరస్యం మాట్లాడటానికి. అలా డబుల్ బెడ్రూమ్ జనాలు అందరూ ఉన్నారు కదా, అందరిని అడగండి. ఒకవేళ నేను మంచిగా కాదో ఈ డిపార్ట్మెంట్ వారు కూడా డబుల్ బెడ్రూమ్ దగ్గర పోయి పోలీసు వారు కూడా అక్కడ పోయి ఎంక్వైరీ చేయవచ్చు. వీరన్న ఎలాంటి వాడు, ఇప్పుడు నా ఇల్లు బీసీ కాలనీ రాపర్తి నగర్, నా ఇంటి దగ్గర వచ్చి ప్రచారం నన్ను కనుక్కోండి ఎలాంటి వాడు. నా అసలు పాపడపల్లి పోయి కనుక్కోండి వీరన్న ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తి, మంచోడా కాదా ఎక్కడైనా మీరు తెలుసుకోవచ్చు. నేను నా డబ్బులు అసలు వాస్తవంగా రోడ్లు వేసే కాంట్రాక్టర్తో మీరు ఎవరు మాట్లాడారా? మీరు అటువంటి ఏమీ లేవు. మీరు ఇట్లా అన్నారట ఏందండి, నాకు 2 లక్షలు ఇచ్చారన్నారట, మరి నిజమేనని అడిగినాన్ని. మీరు ఒక్కళ్ళు అడిగారు, ఇంకెవరు తీసుకెళ్ళి అడిగారా? ఫోన్ చేసి మాట్లాడా. నేను డబుల్ బెడ్రూమ్ వాస్తుల ముందే ఈ స్పీకర్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడా. అసలు నేనెందుకు ఇస్తాను, నీకు నాకేం సంబంధం, నువ్వు కార్పొరేటర్, అసలు కార్పొరేటర్గా అయినప్పుడు నీకెందుకు ఇస్తాను నేను, అటువంటి పాప మీద తెలవదు అన్నాడు ఆయన. అది కాబట్టి నా మీద నిందలేస్తారు. అందుకే నా బాధ అనిపించి అడగడం పోయినా. పోయినందుకు నా మీద నిందే. కొట్టానికి వస్తే వాళ్ళ ఇంట్లో పోవాలి, కానీ మీ కిందకి ఎందుకు పిలుస్తాం? అంటే ప్రధానంగా ఈ 2 లక్షలు అనే పదమే వాడుతున్నారు, లేకపోతే ఇంకా వాళ్ళ
మనసులో ఇంక వేరే ఏమైనా ఉందా? ఇంకా చాలా ఉన్నాయి నా మీద. ఏంటంటే ఈ వీరన్న అనేటువంటి డబల్ బెడ్రూమ్ కాదు రాకపోతే మేమే పరిపాలించుకుందాం అని వాళ్ళ నా మీద ఒక దురదృష్టంతో చేస్తున్నారు. కానీ నేను పోయి ఏం చేస్తున్నా, జనాలే అభివృద్ధి చేస్తున్నా. ఇప్పుడు నేను పని చేస్తే నా అంటే జనం ఉంటారు, పని చెప్తాను అమ్ముతుంటారు, నీ పని నువ్వు చేయని అమ్ముతుంటారు. మీరు ఏ పార్టీలు ఉంటారు? మీరు? నేను సిపిఐ పార్టీ. పార్టీ అయినా నేను ఎవరిని కూడా పార్టీలు రమ్మని ఎవరిని పిలవలే. నా పని నేను చేస్తున్నా. జనాలు గారు సమస్యలు ఉంటే నేను చేస్తున్నా. నేను నా పార్టీలో రమ్మని లేదు, నేను ఏమనలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా తను ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో సంబంధించి ఈ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి బోడా వీరన్న అందరినీ కూడా మీరు అంతా సిపిఐ పార్టీలోకి రావాలి, మీరు కాంగ్రెస్ ఉండొద్దు మీరు అని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా మీరు? నేను చెప్పట్లే కానీ చెప్తానని చెప్పేసి అతను నా మీద ఆరోపణ చేస్తాడు. నిన్న కానిస్టేబుల్ తోటి చెప్పిందంట సిపిఐలు రమ్మని చెప్పి బెదిరిస్తాడని చెప్పిందంట. మరి నేను డబల్ బెడ్రూమ్లో మీరు కనుక్కోండి. నేను ఎవరినైనా సిపిఐలోకి రమ్మని బెదిరించినా, ఏ రోజైనా వాళ్ళు ఏమైనా అడిగినా, లాంటి ఎవరి దగ్గర రూపాయి అడిగినా, నేను సిపిఐలు రమ్మని బెదిరించినా ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. అటువంటి నా మీద ఉంటే నా మీద ఏ చర్య అయినా మీరు తీసుకోండి. జనరల్గా మీరు అసలు ఎప్పుడు అక్కడ ప్రెసిడెంట్కి ఎన్నికయ్యారు మీరు? నేను ఎన్నికై దగ్గర ద్వారా సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. నేను పని చేయబట్టి ఇప్పుడు 3వ సంవత్సరం. అక్కడ మీరు అసలు జనరల్గా ఏమేమి పనులు చేపిస్తారు మీరు? ఆడ రోడ్లు వేయించిన, కాలువలు పెట్టించినాం. మరి ఆడ పెద్ద అడవి లాగుంటే కమిషనర్ సార్ దగ్గర పోయి సార్ని రిక్వెస్ట్ చేసి జేసీబీ తీసుకుపోయి అంతా సాఫ్ చేయడం జరిగింది. పంపు లైన్ లేదా పంపు లైన్ కూడా సార్తో చెప్పి చేయించడం జరిగింది. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనకి సహకారం చేశారు. అక్కడ అందరూ పనిచేశారు. మరి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర పోవడం జరిగింది. సార్ కూడా మనకి రోడ్లు వేయడం జరిగింది. అందరూ సహకరించారు. అందరి దగ్గర తిరిగి నేను పని చేయించడం జరిగింది. కానీ నా మీద వీళ్ళు నిందలేస్తారు. అంటే ఎందుకు జనరల్గా మంచి పనులు చేసినప్పుడు అట్లా నిందలు వేయకూడదు కదా వాళ్ళు? మరి ఎందుకు నిందలేస్తారట? నేను లేకపోతే వాళ్ళ ఆటలు సాగుతాయిగా. నేనుంటే వాళ్ళకి రూపాయి రావట్లేదుగా. అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా మీరు? నేను అలాంటి ఏమైనా ఉంటే రుజువు చేయండి. నేను ఇబ్బంది పెట్టిన నైజం అయితే కనుక్కోండి, ఆడైనా కనుక్కోండి. ఇప్పుడు మీరు మంచి పని చేస్తున్నారు, రోడ్లు వేయించామంటున్నారు, అక్కడ లైట్లు వేయించామంటున్నారు, రోడ్డు కూడా మినిస్టర్తో మాట్లాడి రోడ్డు కూడా తీసుకొచ్చి అంటున్నారు. మరి అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఎందుకు మీ మీద అట్లా కక్ష కట్టి ఈ విధంగా ప్రచారం చేయటం? అతను ఒక్కడే ఏంటంటే నేనుంటే ఆయన ఆటలు సాగట్లే. ఇప్పుడు వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఆటలు సాగట్లే. నేనేంటంటే వాళ్ళకి ఏం కావాలంటే చేస్తున్నా. దేవుడి ముత్తాన తల్లి పెట్టించినాం, జాతర చేయించినాం. మరి ఆడ పెద్ద పెద్ద గుంటలుంటే బుడిపించిన, కాలువలు చేయించినాం, పంపు లైన్లు వేయించినాం, బజార్లో పంపులు పెట్టించినాం, రోడ్లు వేయించినాం. రేపు ఇంకా రోడ్డు అయిపోయిన తర్వాత కరెంట్ లైన్ నుంచి లైట్లు పెట్టిస్తాం. అన్నీ చేస్తుంటే వీరన్న అంటారు అందరు జనాలు. ఇక్కడ ఈ వీరన్ని రాకుండా చేయాలని చెప్పేసి ఎవరు గొడవ పెట్టుకున్నా నా పేరు పెడతారు. నేను అక్కడ ఇప్పుడు బీసీ కాలనీలో, మా దగ్గర బీసీ కాలనీలో మందు అమ్మకుండా ఎలా మంచి ప్రశాంతంగా ఉంటుందో అలానే నేను డబల్ బెడ్రూమ్ దగ్గర కూడా మందు అమ్మకుండా అది తాకుండా నేను చూస్తున్నా. వాళ్ళు మందు అమ్మాలని చూస్తారు, వాళ్ళు అక్కడ ఏదేదో చేయాలని చూస్తారు. ఎవరు ఇదే ప్రసాద్ అనేటోడే ఒక్కడేనా? ఇంకా తనమ్మటి ఒక 5-6 ఉన్నారు. వాళ్ళ పేర్లు అని చెప్పగలరా? తనమ్మటి ఒక ఆయన ప్రసాద్, నాగేశ్వరరావు ఉన్నాడు, ఉపేందర్ ఉన్నాడు, మధు ఉన్నాడు. మరి ఇటు పోతే ఇంకొన్నారు 3-4-10 మంది అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే వీరన్న రాకపోతే మీ అంతా ఏదో చేయొచ్చు అనుకుంటారు. కానీ నేను మంచి చేయడం కోసం నేను తిరుగుతున్నా. నా మీద చెడు ఉంటే రుజువు చేయండి. మీరు ఆడికి పోయి జనాలు ఎంక్వైరీ తీసుకున్నందుకు తెలుస్తుంది. నా మీద రిపోర్ట్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీ మీద ప్రధానంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు? అర్బన్ పోలీస్ స్టేషన్లో 7వ నా మీద కేసులు పెట్టడం. వాళ్ళు గొడవ పెట్టుకుని నా మీదనే కేసు పెడతారు. నేనే చేస్తానంటారు. నేను ఆడ గొడవలు కాకుండా, ఆడ ఎటువంటి చెడులు జరగకుండా, మందు దాక్కుండా, ఆ డబల్ బెడ్రూమ్లో ఎక్కడ కూడా మందు దాక్కుండా నేను కాపలా కాస్తున్నా. వాళ్ళ బాధ ఏంటంటే మందు ఆగాలని, మందు అమ్మాలి. ఇప్పుడు వాళ్ళు మందు అమ్మాలని చూస్తారు. అక్కడ నేను లేకపోతే మందు అమ్ముదని చూస్తారు వాళ్ళు. అది ప్రసాద్ అనే వాళ్ళు మిగతా ప్రసాదే అందరు ఎగదోలుతాడు. పాప వాళ్ళు కనవాళ్ళకి ఏం తెలియదు. ఈ ప్రసాద్ అనే వ్యక్తి అందరినీ అలా చెడగొడతాడు. ఈయన ఒక్కడే. అంటే ఇప్పుడు ఈ విషయం అంతా మీ పార్టీకి అని చెప్పారా మీరు? మా పార్టీకి ఇన్ని రోజులు చెప్పలేదు. నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అందరికీ. ఎందుకంటే ఊకే నా మీద ఎందుకు కేసులు పెడతారు, మీరు ఒకసారి స్టేషన్కి రండి, స్టేషన్కి వచ్చి మరి సార్ని సీఏ గారితో మాట్లాడదాం. గతంలో ఒకసారి చెప్తా అప్పుడు ఏదో స్టేట్ మాసప్ ఉండి రాలేదు, మళ్ళేసి వచ్చి మాట్లాడి తీసుకొచ్చిండు. మరి అందుకే ఆఫీసులో చెప్పా. అందరు పార్టీ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఆఫీస్ కాడికి వస్తారు, స్టేషన్ కాడికి వస్తారు. అసలు ఎందుకు కేసులు పెడతారు, అసలు మా ఆవిడ ఏం చేస్తారు? ఒకవేళ మా ఆవిడ సిపిఐ పార్టీ అనుకో, నేను సిపిఐ పార్టీని, నాకు నచ్చిన వాళ్ళు నా అమ్మటి ఉంటారు అనుకో. నేను పార్టీ అనేది ఏ రోజు అనలే. వాళ్ళు అంటారు పార్టీ అని వాళ్ళు అంటారు కాబట్టి. సరే ఒకవేళ నేను మంచోడైతే నా అంటుంటారు, నువ్వు మంచోడైతే నీ అంటుంటారు. కానీ నా మీద ఎందుకు కంప్లైంట్ పెట్టాలి? ఇప్పుడు నువ్వు మంచోడైతే నీ అమ్మటి తిరుగుతారు కదా జనాలు. ఊరడగా 10 పార్టీలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం. ఎవరు పని చేస్తే వాళ్ళ అమ్మటి జనాలు ఉంటారు. ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి. మరి నన్ను రావద్దు, ఇది రాకుండా చేయాలి అనే మాట ఎందుకు వస్తుంది? నన్ను ఎందుకు రాకుండా చేస్తారు? మీరెవరు నన్ను చేయడానికి? ఇది స్వతంత్రం భారతదేశం. ఇది
ఇది ఖమ్మం డివిజన్, ఖమ్మం 60 డివిజన్. అది నేను ఎక్కడైనా పోయి చేస్తా పని. నా దగ్గర పని చేసే టాలెంట్ ఉంది, నేను ఆడని చేస్తా. మీరు కూడా చేయండి. ఇప్పుడు నా బీసీ కాలనీ మీరు వచ్చి మీరు పని చేయాలన్న బీసీ కాలనీ సంస్థ చేయండి. నేను ఎందుకు వచ్చానని అడిగితే నన్ను అడగండి. అప్పుడు మరి నువ్వు ఎందుకు అడిగినావు, ఎందుకు వచ్చినావు అని, మరి నువ్వు వాడికి ఎందుకు వస్తున్నావు నన్ను అడగండి. అసలు మీరు మొన్న వచ్చారు. నేను 25 సంవత్సరాల నుంచి నేను నా ప్రాంతం, నా బీసీ కాలనీ, మా ఇల్లు, నేను డంపింగ్ ఉద్యమం చేస్తున్నా. డంపింగ్ని మార్పించిన ఉద్యమం చేసి ఆ రోజు కేసీఆర్ గారిని, డంపింగ్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారు ఆయన పిలిపించిండు, శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ సార్, వాళ్ళందరూ కలిసి డంపింగ్ బంద్ చేయడం జరిగింది. ఉద్యమం చేస్తే బంద్ చేశారు. తర్వాత అజయ్ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఆవిడ పెట్టడం జరిగింది, మళ్ళీ ఉద్యమం చేసినాం. అతన్ని ప్రజల కోసం సేవ చేస్తున్నా. ఆ ప్రాంతంలో 7-8 డివిజన్లో కూడా నేను తిరుగుతున్నా, పని చేస్తున్నా. నా మీద ఎక్కడానికి కింద మచ్చ ఉంటే చూంచండి. ఈ ప్రసాద్ అనే వ్యక్తి నిండగా మొన్న వచ్చి డబుల్ బెడ్రూమ్కి నా మీద నిందలేస్తాను అంటే అసలు ఏంటి? నేను ఏ రోజు అనేది అని చేసినా అడగండి. తేజస్ కాలనీ అడగండి. 20 సంవత్సరాల నుంచి డంపింగ్ ఉద్యమం చేస్తున్నా. ఎవరి ధర ఏదైనా ఇబ్బంది పెట్టిన అడగండి. అదే ఇప్పుడు ఎప్పుడూ లేదు కదా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా అక్కడ డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ సమస్యలు, నివాస ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ మీద ఇటువంటి ఆరోపణలు రావటం పట్ల జనరల్గా అక్కడ మిగతా ప్రజలు అనుకుంటుంటే నిజమేనేమో అని చెప్పేసి అనుకుంటున్నారు సార్. ఇప్పుడు నేను చేస్తున్నా, ఇతను ఇంత పని చేస్తాడు అంటే నిజాన్ని డబ్బులు ఇస్తాడని చేస్తానని చెప్పి వాళ్ళు అనుమానించకాడికి వచ్చింది ఈరోజు నన్ను. అందుకే నా బాధ అనిపిస్తుంది. నిరూపించాలి. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో పిలిపేయండి. స్టేషన్ని పిలిపిస్తారా, ఎస్పీ గారిని పిలిపిస్తారా, పిలిపించి నిరూపించండి. నేనేమైనా డబ్బులు తీసుకున్నా, నేను లంచాలు తీసుకున్నా, నిరూపించండి. అనండి. ఆ కాంట్రాక్ట్ని పిలిపియండి. నన్ను ఉట్టిగా ఎందుకంటారు అన్న? మీరు మంచులైతే మీ అమ్మడి జనాలు ఉంటారు కదా, నన్ను అనాల్సిన అవసరం మీకేంటి? ఇప్పుడు నేను నా అమ్మడి జనాలు ఉన్నారని ఈడిసే ఉన్నది మీకు. నేను మంచోడైతే నా అమ్మడు ఉండరు. మరి ఇప్పుడు అతను ప్రసాద్ అనే అతను కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మీరు. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మినిస్టర్ కానీ, లేకపోతే ఇంకా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులు కానీ ఏమన్నా ఫిర్యాదు చేయొచ్చు కదా. ఇది సుమారుగా ఒక 1.5 year నుంచి ఈ స్ట్రగుల్ జరుగుతుంది అంటున్నారు కదా మీరు. మరి ఎప్పుడన్నా వీళ్ళకి ఆ సమాచారం ఇచ్చారా మీరు? ఇట్లా జరుగుతుందని, ఇట్లా చేస్తుండే మీ ఓడని? సరే, నేను ఇయ్యలేదు అట్లా. నేను అది తుమ్మల గారిది కదా, నేను పాలేరు అది. కానీ నేను ఏ రోజు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదంటే గలీజ్గా ఇప్పుడు వీళ్ళకంటే తలగా లేక ఆడ ఉంటారు. డబుల్ బెడ్రూమ్ వస్తే వాడు ఒక్కడు వచ్చిండు, వాడు తలగా లేక నా మీద నిరూపిస్తాడు. నేను ఒక లీడర్ని చేస్తున్నాను, జిల్లా నాయకత్వం చేస్తున్నా. నేను గలీజ్గా చెప్పడం ఎందుకు అంత పెద్దల దగ్గర ఇలాంటి ఎందుకని నేను చెప్పలే. కానీ ఇవాళ నన్ను బజార్కి ఇడిచే కాడికి వచ్చింది. అందుకే ఇవాళ నేను బయటకు వచ్చా. నేను ఇన్ని రోజులు లైట్ తీసుకున్నా. ఇప్పుడు పని చేస్తుంటే వారం లేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. నేను చేస్తే కదా నేను మాట్లాడటానికి అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. కానీ నా అనుకున్న కూడా నన్ను అనుమానించే కాడికి వచ్చింది కాబట్టి నేను ఈ రోజు బయటకు వచ్చా. అందుకే చెప్పుకోవాల్సి వచ్చింది అలా. అంటే ఫైనల్గా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని రమ్మని చెప్పారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఏం లేదు, వెళ్తున్నా. మరి సిఏ గారు మరి ఎన్నికోరు చేసి మరి చేస్తారా, మరి సిఏ గారు ఏమంటారు అనేది అడిగిపోతే తెలుస్తుంది. అందుకే అసలు మా మీద ఎందుకు పెడతారు? ఎందుకంటే ఊకే పెడుతుంటే మీరు కేసులు తీసుకోవడం అని పిలవటం ఇట్లా కాదు. మీరు ఒకసారి నిరూపించండి. అసలు నేనేందో కూడా కనుక్కోండి మీరు కూడా ఒకసారి. ఆ డబల్ బెడ్రూమ్ వాళ్ళు అత ప్రసాద్ ఒకటి చెప్పేదే కాకుండా నేను బీసీ కాలనీ నా ఇల్లు, నా ఇంటి దగ్గర వచ్చి ప్రాంతంలో అడగండి, టీఎన్ఎస్ కాలనీ అడగండి, రాపర్తి నగర్ అడగండి, మరి నా పాపడపల్లి, నేను చిన్నప్పుడు అసలు పాపడపల్లి ఎక్కడైనా అడగండి. మీరు టౌన్లో అయినా సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ వీరన్న ఎలా అంటాడో ఆ క్యాండిడేట్ ఏంటనేది మీరు కూడా ఒకసారి ఇన్క్వైరీ తీసుకోండి. ఎవరో వచ్చేసి పిటిషన్ పెట్టగానే మీరు మమ్మల్ని పిలుస్తారంటే నేను చిన్నపిల్లగాని కాదు, కానీ నేను జిల్లా కౌన్సిల్ చేస్తున్న సిపిఐ పార్టీ. నేను గిరిజన సమాఖ్య జిల్లా సెక్రటరీ కూడా చేసిన గతంలో. మరి నేను ఇంత నిజాదిగా నేను బతుకుతుంటే నా మీద నిందలేస్తే ఎన్ని రోజులు భరాయించాలా? నేను ఈ రోజు కూడా శ్రీనివాసరెడ్డి గారన్నా, డాగరెడ్డి గారన్నా, ఇక్కడ తుమ్మల గారన్నా అభిమానిస్తా. ఎందుకు అభిమానిస్తా అంటే పని చేస్తారు కదా, చేయమని అభిమానిస్తా. నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా ఏమనలే. నేను ఈ రోజు కూడా తిరుగుతున్నా, పని చేస్తున్నా. నేనే పని చేసిన అనట్లే. గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర పోతున్నా, లీడర్ల దగ్గర పోతున్నా, సిపిఐ పార్టీ పరంగా నేనేం పని చేయాలో చేస్తున్నా. మళ్ళీ అక్కడ ధర్నా చేస్తున్నా. పని చేయనప్పుడు ధర్నా చేస్తున్నా. ధర్నా చేయండి ఒక్క పని కూడా అడగాలి. మరి నేను ఇంత పని చేస్తుంటే స్వార్థం లేకుండా నా మీద నిందలేటువంటి. మీరు ప్రసాద్ మీద మరి కంప్లైంట్ చేయొచ్చు కదా. మీరు ఆరోపణలు చేస్తుండండి, ప్రసాద్ అనే వ్యక్తి కావాలని నా మీద ఆరోపణ చేస్తున్నారు, మీరైనా కంప్లైంట్ ఇచ్చి. ఇప్పుడు అతనికి సంస్కారం లేక అతని పోయి కేసులు పెడతాడు. నాకు సంస్కారంగా నేను బతుకుతున్నా. గలీజ్గా మనం పెట్టడం ఎందుకని ఆగా. అందుకే ఈరోజు అందుకే డిసైడ్గా అసలు నా మీద ఎందుకనేది స్టేషన్లో తెలవాలి. ఇప్పుడు ఎన్ని రోజులు నా మీద అట్లా ఊరుకుంటాను కదా. నా ఊళ్ళో నన్ను అనుమానించడానికి వచ్చిన తర్వాత స్టేషన్లో తేల్చాల్సిందే. ఎవరు అన్నారు
ఇప్పుడు అన్నారంట అని ఇన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా సార్ ఇప్పుడు పిలిపియాలి. ఎవరంటే వాళ్ళు ఇన్నారో వాళ్ళని కనుక లోన్ వేస్తే వాళ్ళ అన్నోళ్ళు ఎవరు కూడా బయటకు వస్తారు. ఇక అంతా రుజువు చేయాలి. నేను కనుక నిజంగా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటే నేను ఏ చర్యకైనా నేను సిద్ధపడతా. ఆ కాంట్రాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తా. మీరు కాంట్రాక్ట్ని కూడా పిలిపియండి, మాట్లాడండి. నిజంగా కాంట్రాక్ట్ని బెదిరించినట్టు ఉండి నీ అతని దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే నా మీద కేసు పెట్టండి, నేను జైలుకి పోతా. ఓకే, పిలిపియండి. నన్ను అంటారంట అన్న వాళ్ళ పేర్లు నేను చెప్తా, మీరు వాళ్ళని పిలిపియండి. వాళ్ళు ఎవరు అంటే విన్నారో వాళ్ళే బయటకు వస్తారు. తీగ లేకపోతే డొంక కదులుద్దని మీరు వాళ్ళని పిలిపియండి, వాళ్ళు లాగండి. వాళ్ళకి ఎవరు చెప్పిండో మొత్తం బయటికి రావాలి. ఈరోజు ఇంకోసారి డబల్ బెడ్రూమ్ ఇక్కడ అంట అనేది జరగొద్దిగా. అంటారు ఏం తీసుకున్నంట, అదంట లేదు. ఏదున్నా రుజువు ఉండాలి. నన్ను అడిగేటప్పుడు పలానా నువ్వు చేసిన అన్న తప్పు, ఇది కరెక్ట్ కాదన్న, నువ్వు మార్చుకోవాలని నాకు చెప్తే నేను మార్చుకుంటా. నీ వాళ్ళ తప్పులు అని చేస్తే నిరూపించాలి. నన్ను ఊకే స్టేషన్ పిలవడం కాదుగా. నేను చెప్తున్నా, అంట అనేటోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరిని కూడా పిలిపండి. ఎవరు అంటే వాళ్ళు విన్నారు. వాళ్ళని లాగితే అందరు బయటకు వస్తారు. ఈ ఆడతో ఫుల్ స్టాప్ పెట్టాలని నేను సీఏ గారికి మనవి చేసుకుంటున్నాను.